రైట్ ఇక బులెటిన్ లో విజువల్స్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకొని ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం టీటీడీ నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు గాను శంకుస్థాపన చేయనున్నారు. పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయం వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. రైట్ ఇక మనం ఇప్పుడు విజువల్స్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకొని ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తున్నారు. అనంతరం టీటీడీ నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయం వద్ద అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే జగిత్యాల జిల్లా కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జేఎన్టీ హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకుని జేఎన్టీ నుండి రోడ్ మార్గం ద్వారా కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఆంజనేయ స్వామిని దర్శనం చేసినటువంటి విజువల్స్ చూస్తా ఉన్నాము. ఆ దర్శనం అనంతరం ప్రత్యేకంగా ఆలయ అర్చకులు కావచ్చు, వీరంతా కూడా పూర్ణ కుంభంతో స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ వెంట టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మిగతా వారంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం, తెలంగాణ ప్రభుత్వ అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి పవన్ టూర్ ను విజయవంతం చేసేందుకు జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం 2-3 రోజుల నుంచి శ్రమించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తా ఉన్నాం. కొండగట్టు హనుమాన్ దేవాలయంలో పవన్ కళ్యాణ్ పూజా కార్యక్రమాలను కొనసాగిస్తారు. అర్చకులు కావచ్చు, మిగతా ఆలయ సిబ్బంది అంతా కూడా ఆయనకు స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వెంట చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం, మిగతా సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అర్చకులంతా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతా ఉంది. బిఆర్ నాయుడు చొరవ కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల నుండి 35,19,00,000 రూపాయలతో 96 వసతి గదులు కావచ్చు, ఇటు దీక్ష విరమణ మండపాన్ని భూమి పూజ చేయబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి పర్యటించి పూజా కార్యక్రమాలు దర్శనం చేసుకున్నప్పుడు అర్చకులంతా కూడా కొండగట్టు అంజన్న స్వామి అభివృద్ధికి మీ చొరవ తీసుకోవాలి, మీరు తప్పకుండా అభివృద్ధిలో మీరు మీ తోడ్పాటు ఉండాలంటూ అర్చకులు ఆయనను కోరినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పుడు అర్చకులకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి తప్పకుండా నేను అభివృద్ధి చేసేందుకు తోడుగా ఉంటాను, అభివృద్ధి చేసేందుకు నా కృషి ఉంటుందంటూ ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకే టీటీడీ నిధుల నుంచి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు చేస్తా ఉన్నారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే కొండగట్టు వచ్చేటువంటి భక్తులు కావచ్చు, కొండగట్టు ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల మౌలిక వసతులకు సంబంధించినటువంటి అవన్నీ మెరుగుపడతాయంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కావచ్చు, అంజన్న స్వామి భక్తులు, జనసేన నేతలు అయితే హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అంజన్న క్షేత్రానికి వెళ్లి అక్కడ పూజా కార్యక్రమాలను కొనసాగించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇది ఆధ్యాత్మికంగా, రాజకీయంగా పవన్ టూర్ ఎంతో ఆసక్తి నెలక ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు కావచ్చు, మిగతా వారంతా కూడా ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి. అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం చేసిన తర్వాత వైజంక్షన్ లో ఏర్పాటు చేసినటువంటి భూమి పూజ కార్యక్రమంలో శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ పాల్గొని శంకుస్థాపన చేస్తారు. ఆ శంకుస్థాపన ముగిసిన తర్వాత
కొండగట్టు సన్నిధిలో ఉన్నటువంటి ఈ బృందావన్ రిసార్ట్ కు చేరుకుంటారు. బృందావన్ రిసార్ట్ కు ఇప్పటికే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా చేరుకున్నారు. ఘన స్వాగతం పలికేందుకు వారంతా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బృందావన్ రిసార్ట్ దగ్గర 2 సమావేశాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినటువంటి జనసేన సర్పంచులు, జనసేన వార్డు సభ్యులతో ఒక సమావేశం ఉంటుంది. ఎన్నికల్లో ఎట్లా పాల్గొన్నారు, ఎన్నికల్లో జనసేన ఎంత మేరకు ఎన్ని సీట్లు గెలిచింది, జనసేనను ఎట్లా ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నారు, జనసేన సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, జనసేన సంబంధించినటువంటి మిగతా వారికి సంబంధించినటువంటి వాటిపై కూడా ఈ అంశాలపై వాళ్ళతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఆ తర్వాత జనసేనకు సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు, ఎవరైతే జనసేన సంబంధించిన జిల్లా నేతలు కావచ్చు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు ఉన్నారో వారందరితో కూడా ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బృందావన్ రిసార్ట్ లో 2 సమావేశాలు చాలా కీలకమైన సమావేశాలంటూ కూడా జనసేన పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బృందావన్ రిసార్ట్ ప్రాంతాలకు కావచ్చు, కొండగట్టు అంజన్న క్షేత్రానికి పెద్ద ఎత్తున జనసేన నేతలంతా చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు బృందావన్ రిసార్ట్ దగ్గర కొంత ఉధృత వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బృందావన్ రిసార్ట్ దగ్గరికి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నేతలు చేరుకున్న నేపథ్యంలో కేవలం కొంతమందికి మాత్రమే ఎంట్రీ పాస్లు ఇచ్చారు, కొంతమంది మాత్రమే ఎంట్రీ అలో చేస్తారు, మిగతా వారిని తప్పకుండా అలో చేయాలి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేతలకు ఎవరికి పాసులు ఇవ్వలేదు, పాసులు ఇవ్వాలి, తప్పకుండా మా జిల్లాకు మా నాయకుడు, మా నేత వస్తున్నప్పుడు మమ్మల్ని అలో చేయాలంటూ కూడా జనసేన నేతలంతా కూడా బృందావన్ రిసార్ట్ దగ్గర ఒక ఉధృతగా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు అక్కడ పూజా కార్యక్రమాలు అక్కడ కొనసాగుతుంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ బృందావన్ రిసార్ట్ దగ్గర జనసేన నేతలు పెద్ద ఎత్తున చేరుకొని కటౌట్లు, ఫ్లెక్సీలు మిగతా అన్ని ఏర్పాటు చేసి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు సన్నిధి కావచ్చు, కొండగట్టు క్షేత్రం అంతా కూడా జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ జై బాబు, పవన్ కళ్యాణ్ బాబు, పవన్ కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అంజన్న మీద ఉన్నటువంటి దయతో, అంజన్న మీద ఉన్నటువంటి ప్రేమతో, ఈ పవన్ కళ్యాణ్ చొరవతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు జనసేన పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే జనసేన సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. కొండగట్టు అంజన్న క్షేత్రంతో పాటు జేఎన్టీయూ పరిసరాలు, ఇటు బృందావన్ రిసార్ట్ పరిసరాలంతా కూడా పోలీసులు భారీగా మోరించి క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగించి ఎవరెవరు వస్తున్నారు, ఇతర వ్యక్తులు కావచ్చు, ఇతర వ్యక్తులకు ఎవరికి అనుమతి లేదంటూ కొంత మీడియాను కూడా రిస్ట్రిక్షన్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కేవలం ఎంట్రీ పాస్ కావచ్చు, విఐపి పాస్ సంబంధించినటువంటి మిగతా వారందరికీ కూడా వారికి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కొండగట్టు సన్నిధి క్షేత్రానికి సంబంధించి ఈ పవన్ టూర్ కొనసాగుతున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి టూర్ కు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సంబంధించకుండా ఈ పోలీసులు భారీ బందోబస్తులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు కొండగట్టు సన్నిధిలో అయితే పవన్ కళ్యాణ్ పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. రైట్ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక మనం విజువల్స్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకుని ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం టీటీడీ నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయం వద్ద అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లను పూర్తి చేశారు.